మోడీ గారు పార్లమెంట్లో తెలంగాణ గురించి అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా ఈరోజు మా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో రూరల్ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రంలోని కూడా ఒక మోడీ దిష్టిబొమ్మ దాన కార్యక్రమం చేయడం జరిగింది. సోనియా గాంధీ గారు 1969లో తెలంగాణ గురించి ఎంతో ఉద్యమాలు జరుగుతున్నప్పటి నుంచి ఎన్నో యువకులు ప్రాణదానాలు చేయడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి 2001లో కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మరి అప్పటి నుంచి అప్పుడు ఉన్న మా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు డి శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ అయితేనేమి వారందరూ కూడా 43 మంది ఎమ్మెల్యేలతోని తీర్మానం చేసుకొని ఏకగ్రీవంగా తెలంగాణ కావాలని అప్పుడున్న కేంద్రానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అంచెలంచెలుగా ఇది కాంగ్రెస్ పార్టీయే ఇండైరెక్ట్గా తెలంగాణ గురించి పోరాడుతూ వస్తున్నది. దాన్ని ఎంతోమంది ప్రాణాలు త్యాగించారు తెలంగాణ కోసం ఉద్యమ యువకులంతా కూడా. ఇదంతా దృష్టిలో ఉంచుకొని సోనియా గాంధీ గారు 2004 అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు మరొకసారి తెలంగాణ ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని 2010లో తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ తీర్మానం చేయడం జరిగింది పార్లమెంట్లో. మరి ఆ రోజుల్లో పార్లమెంట్ తీర్మానం కోసము ఆనాడు బీజేపీ కూడా సరైన మద్దతు ఇవ్వకుండా ఎన్నో డ్రామాలు ఆడింది. అయినా కానీ సోనియా గాంధీ మొండిపట్టుతోని ఒక పక్క ఆంధ్ర పోతున్నా కానీ మాకు ఆంధ్ర పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటామని చెప్పి తెలంగాణ ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు మోడీ గారు దానికి హేళనగా మాట్లాడము సిగ్గుచేటు. అంటే తెలంగాణ ప్రజల మీద ఉన్న